సలాంవాలేకుమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. సో అంటే ఈరోజు మనం మాట్లాడదాము అంటే నెట్వర్కింగ్ మార్కెట్లోన చాలా అంటే ట్రబుల్ అయ్యేది, చాలా అంటే ట్రబులే కాదు చాలా కష్టం. అంటే ఒకటి లీడ్ జనరేట్ ఎలా చేయాలనేసి అంటే చాలా వరకు అయితే ఇదే చాలా నెట్వర్కింగ్ మార్కెట్లో ప్రాబ్లమ్. సో ఇది ఎలా మనం తొలగించుకున్నచ్చు అనేసి దాని గురించి మాట్లాడదాం. నాకు అంటే యూట్యూబ్ నుండి నాకు 5-6 కాల్ మెసేజ్లు వచ్చినా, మ్యామ్ మాకు లీడ్స్ ప్రాబ్లం ఉండవు, ఈ లీడ్స్ని ఎలా కన్వర్జేషన్ చేయాలనేసి అడుగుతుంటారు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు సజెషన్ చేసేది ఏమి, లీడ్ వెనుక మీరు పరిగెత్తకండి, మీరు రాండి మా సిస్టమ్ ఇలా అలా అనేసి. జెన్యున్ కావాలా, బేసిక్ కావాలంటే మీకు ఒక 5-6 స్టెప్పులు చెప్తాను, దాన్ని ఫాలో కాండి. ఇంకా రిజల్ట్ అయితే బాగానే వస్తుంది. నేనైతే నేను ఫ్రెషరే, కానీ నా ఫ్రెషర్ అయినా కానీ నా ఫేస్ వాల్యూ, ఇంకా నేను చేసే కంటెంట్ వెళ్ళి అయినా నా బ్రాండింగ్ అయింది. సో నేను అదే సజెషను, అంటే నాకు కాలింగ్ వచ్చేదానికోసమే నేను వేరే వీడియో కానీ చూసినాను, దాంట్లో కానీ అవి ఇలా నేను చేస్తే బెటర్ అనేసి నాకు ఒక సజెషన్ వచ్చింది. దానికోసమే నాకు థాట్ వచ్చింది నా మైండ్లో. సో నేను దాని ప్రకారమే నేను అనిపించింది ఈరోజు దీని కంటెంట్ గురించి మనం మాట్లాడాలి. సో హాయ్ అండి, నా పేరు సమీనా పింజారి, నేను కర్నూలు ఆంధ్ర నుండి బిలాంగ్ చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోలు వస్తే మీ దగ్గరికి ఫస్ట్ నా వీడియో వచ్చేలా. సో ఫస్ట్ పాయింట్ ఇది, మనది సెల్ఫ్ బ్రాండింగ్ చేద్దాం. అంటే సెల్ఫ్ బ్రాండింగ్ చేయడం అంటే ఇప్పుడు మీ ముందర నేను కంటెంట్ క్రియేషన్ చేసి మీకు వీడియోలు ప్రొవైడ్ చేసి నేను నా ఫేస్ బ్రాండింగ్, అంటే నేను ఏది చేస్తున్నాను, నాది పని ఏంటి అనేసి నేను బ్రాండింగ్ చేస్తున్నాను. ఇది ఒకటి అయిందా. దాంట్లోనే సోషల్ మీడియా బ్రాండింగ్ అంటే మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇలాంటివి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండవు కదా, దాని మీద వీడియోలు, కంటెంట్లు లేదంటే పోస్టర్లు అలా ఇలా వేసేసి అది మీరు ఒక టైప్ ఆఫ్ బ్రాండింగ్, అది ఒక లెక్కతో బ్రాండింగ్ చేద్దాము. అది ఇదే కాదు, ఫర్ ఎవరే కాదు, అదర్ నెట్వర్క్ కంపెనీ మార్కెటింగ్ కానీ మీరు సోషల్ మీడియా మీద మీరు చెయ్యొచ్చు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి లీడ్ జనరేషన్ కోసం అంటే మీరు ఏ కంపెనీని వెళ్ళి బిలాంగ్ చేస్తారు, ఆ కంపెనీ సిస్టమ్ ఎలా లేదా వర్క్ ఎలా చేస్తుంది అనేసి దాని గురించి బ్రాండింగ్ చేయడము. అది వచ్చేసి సోషల్ మీడియా మీకు చెప్పినాను కదా, ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉండవు, ఇవన్నీ లేదు, వాటి మీద ప్రమోట్ చేసినారు అనుకోండి, మీకు ఆటోమేటిక్లీ వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఈ పని చేస్తున్నారు. సో ఇలా నెట్వర్కింగ్ మార్కెట్ ఉంటుంది అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఫాలోవరే కాదు, అదర్ కంపెనీ వాళ్ళకి కూడా ఇదే సజెషన్ ఇస్తున్నాను. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి అంటే మీరు మీ పని, మీ వర్క్ ఉంది అనుకోండి. నేను ఇప్పుడు నా ఫర్ ఎవర్ కంపెనీని వెళ్ళి అంటే నేను ఫర్ ఎవర్ చేస్తున్నా, బట్ ఫర్ ఎవర్లో కానీ సిస్టమ్ వేరేలా విధానంగా చేస్తారు. ఇప్పుడు నా సిస్టమ్ వచ్చేసి మేము లీడ్ కొనము, లేదంటే కొంతమంది ఏం చేస్తారు లీడ్స్ కొంటారు. మాకు అలా ప్రాబ్లం కాదు, మేము యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ చేసి లేదంటే ఇంకా సోషల్ మీడియా బ్రాండింగ్ చేసి దాంట్లోనే మా ఏదైనా కానీ వీడియోస్ అనగాడి, పోస్టర్ అనగాడి అవుట్లో బ్రాండింగ్ చేస్తాం. సో మాకు ఆర్ట్ని జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళంతకే వాళ్ళే కాల్ చేసి మెసేజ్ చేసి వాళ్ళంతకే వాళ్ళే లీడ్స్ మా దగ్గరికి వస్తారు. సో మాకు ఇది కొనేది లేదంటే వాళ్ళకి ఫోన్లు చేసి తిట్టించుకోవడము ఇలా అలా చెప్పడము అవసరం లేదు. వాళ్ళకి తెలుసు వీళ్ళు వచ్చేసి ఫర్ ఎవర్ డిస్ట్రిబ్యూటర్. సో మనకి వర్క్ చేయాలనేసి వీళ్ళతో కాంటాక్ట్ మెసేజ్ చేసినా కానీ వీళ్ళు మనకి మనకి సజెషన్ ఇస్తారు, గైడ్ చేస్తారు ఎలా చేయాలా ఎలా లేదా అనేసి. బిజినెస్ జెన్యున్ లీడ్సే మా దగ్గరికి వస్తుంది. సో మాకు కష్టపడి కొని విని ఇంకా వాళ్ళతో మాట్లాడి తిట్టించుకునే అంత అవసరం అయితే మాకు పడుతుంది. సో ఇలా మేము మా లీడ్స్ మా దగ్గరికి మాకు ఆటోమేటిక్లీ వస్తుంది. సో ఎవరికైనా కానీ అంటే లీడ్స్ ప్రాబ్లం ఉన్నా కానీ
లేదంటే కన్నా ఏదైనా కానీ కష్టం ఉన్నా అంటే ఏదైనా మీ నెట్వర్క్ మార్కెట్లోన మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో అయితే నాకు ఐడియా లేదు. బట్ మీకు ఏదైనా కానీ నీడ్స్ ఉంటే కన్నా ప్లీజ్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసి మెసేజ్ చేసి మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అడగచ్చు. మీకు నేను ట్రై చేస్తా సజెషన్ పూర్తిగా అంటే ఏదైనా కానీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసే అంతవరకు అయితే క్లియర్ చేసి ట్రై చేస్తాను. సో ఎవరికైనా కానీ మా సిస్టమ్ అంటే మా నేను తరుణ్ అగ్రవాల్ సార్ అంటే TLF క్రియేటర్ నెల్లి బిలాంగ్ చేస్తాం. మాకు సిస్టమ్ వచ్చేసి తరుణ్ సార్ అగ్రవాల్ అంటే ఆల్రెడీ మాకు కజావి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని అంటే ఒక అప్లైన్ వల్ల లేదంటే అప్లైన్ కింద చెయ్యాలా అనేసి అప్లైన్ మీద డిపెండెంట్ ఉండాలా అనేసి అలా ఏం లేదు. మా దగ్గర ఒకటి దేవుడు ఇచ్చిన వరంలా కజాబీ ట్రైనింగ్ ఉంది. దాన్ని చూసేసి మేము ఆడే పాటిస్తాం. మాకు ఒక 70-80% మాది ఆడే ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతాయి. ఏదో చిన్నటివి ఉంటే మా అప్లైన్ తలకాయలు తింటాము. అదర్వైజ్ మేము మ్యాక్సిమం అయితే మా అప్లైన్ జోలికి పోము. సో మా సిస్టంలో ఉండేది ఇదే చాలా పవర్ఫుల్. ఇంకోటి నేను చెప్పిన విధానంగా ఇంకా 90 మినిట్ వెబినార్ చూపిస్తాము. దాంట్లోనే ఇంకా ప్రాబ్లం అయితే అంటే జనాలకి ఇంకా పూర్తిగా అర్థమైపోతుంది మేము ఎలా వర్క్ చేసాము. మేము ఇంకా ఎక్కువ తలకాయ తినము, లేదంటే మా తలకాయ చెడిపి వాళ్ళకి చెప్పము. మేము ఇలా ప్రమోట్ చేసాము, అలా ప్రమోట్ చేసాము. మా తరుణ్ అంటే మా మెంటర్ వచ్చేసి తరుణ్ అగ్రవాల్ సార్. ఆయనే మొత్తం క్లియర్ 90 మినిట్ వెబినార్ సండే ఇంకా థర్స్డేకి బుధవారము ఆదివారము ఈ 2 రోజుల్లో 90 మినిట్స్ వెబినార్ తీసుకుంటారు. దాంట్లోనే పూర్తి ప్రాబ్లం క్లియర్ చేసి చూపిస్తాడు. ఇలా వర్క్ చేసుకున్నారా, అలా చేస్తాము, ఇలా చేస్తాము, ఏదన్నా ఉన్నా కానీ ఆడే క్లియర్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద ఒక స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసి కానీ అడగచ్చు. మ్యామ్ మీ వెబినార్ లింక్ దొరుకుతుందా లేదా, ఎప్పుడు ఇస్తారో అదంతా అడిగినా నేను మా లింక్ ప్రొవైడ్ కానీ చేస్తాను. సో ఎవరికైనా బిజినెస్ చేసే ఫరెవర్ బిజినెస్ చేసే ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ జాయినింగ్ కావాలన్నా కానీ ప్లీజ్ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసి కానీ అడగచ్చు. మేము ఎలా చేసుకుంటాం అనేసి ప్రొవైడ్ చేస్తాము. ఓకే, నా వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.